హలో ఆకాశరామన్న. ఏంటి? అనాదిగా ఉన్న ఆచారం, ఫోన్లు వచ్చాక మరిచిపోయిన సంప్రదాయం. మంచికి వరం, చెడుకి శాపం. ఆకాశరామన్న. మీకు మేలు చెయ్యాలనే ఫోన్ చేశాను. ఆకాశరామన్నలా. నాకు మేలు చేయడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? అర్థమయ్యేలా చెప్పు. మామూలుగా అయితే సీతారాముల జంట లోకానికే ఆదర్శం. కానీ సీతారామరాజుల జంట వాళ్ళ కుటుంబానికి, ఆ ఊరి జనానికి ఆదర్శం. కానీ సీత గతి తప్పి రామరాజుని మభ్యపెట్టి ఆ రాజశేఖరుడితో ఆడిన రాసలీలలు వినడానికే ఇబ్బందిగా ఉంది. అంటే నా త్రినేత్రానికి, అదే నా మూడో కంటికి చిక్కి కష్టాల పాలు చేయబోతోంది. ఏయ్, ఒళ్ళేమన్నా తిమ్మిరెక్కిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. అది చూసిన తర్వాత నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. కొరియర్. కొరియర్ వచ్చిందా? ఆ కొరియర్ అందుకోవడానికి మీరే వెళ్తున్నారా, ఇంకెవరైనా వెళ్తున్నారా? నా భర్త వెళ్తున్నారు. ఓహోహోహో, బాసు రాజశేఖర్తో భార్య జరిపిన రాసలీలల ఫోటోలు అందుకోవడానికి సాక్షాత్తు మీ శ్రీవారే వెళుతున్నారన్నమాట. అది నీకు ప్రమాదమేమో. ముందు ఫోను కట్ చేసి ముందా పని చూడు. లేదంటే నీ గొంప కొల్లేరవుతుంది. సార్ సైన్ సార్. ఆకాశరామన్న. ఏమండి, ఇది నాకు ఆఫీస్ నుంచి వచ్చిన కొరియర్. ఓ సారీ సీత, తీసుకో. ఆకాశరామన్న పంపిన ఫోటోలు అద్భుతంగా ఉన్నాయా? మిమ్మల్ని షాక్ చేయించి శరీరమంతా చెమటలు పట్టించాయా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఈ నాటకాలు? ఏ నాటకమైనా రక్తి కడితేనే కదా థ్రిల్లర్. నీకు ఆఫీస్కు టైం అవుతున్నట్టుంది, బయలుదేరు. హలో హలో సీత, ఐఎమ్ వెయిటింగ్.
వదినా వదినా ఆ, వదినా వదినా ఆ, ఆఫీస్కి బయలుదేరదామా? ఆ, వెళ్దాం నాని. ఆ ఫోటోలు ఏంటి వదినా? ఆ, ఇవి ఆఫీస్ వర్క్ కి సంబంధించినవి. ఆఫీస్ వర్కా? అయితే నేను చూడాలి. ఇటీ వదినా. నాని, ఇప్పుడు కాదులే, ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్ళాక చూపిస్తాను, పద. సరే వదినా. వదినా ఆ, ఆ, వస్తున్నాను నాని. సీత ఇంకా రాలేదేంటి? వస్తే నా మీద సీరియస్గా రియాక్ట్ అవుతుందా? నా మాటలు నమ్మి బాధతో ఇంటరాక్ట్ అవుతుందా? వదినా ఆ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు నాని. Good morning, madam. Good morning. చూడు, చాలాసేపటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నీకేం కావాలన్నా ఇస్తానని ప్రాధేయపడుతున్నాను. చూడు, అవసరమైతే నా యావదాస్తిని నీ పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్తున్నాను కూడా. అయినా నీ మనసెందుకు కరగట్లేదు? నిన్ను ఎంత రిక్వెస్ట్ చేసినా నిప్పులాంటి సీతగారి మీద ఎందుకు అభాండాలు వేస్తున్నావు? ఆడవాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం మీద నాతో అక్రమ సంబంధం అంటగట్టి ఎందుకు నిందలు వేస్తున్నావు? చూడు, మళ్ళీ మళ్ళీ నిన్ను వేడుకుంటున్నాను, నీకేం కావాలన్నా నన్నే అడుగు, కానీ సీతగారి మనసును మాత్రం బాధ పెట్టకు. ఆవిడ జోలికి అస్సలు వెళ్ళదు.
మా ఫోటోలు సీత గారికి చూపించడం వాళ్ళ ఇంటికి పంపించడం అస్సలు చేయమాకు. నేను అమ్మవారి భక్తుణ్ణి. ఆడవాళ్ల మీద అనవసరంగా నిందలు వేస్తే నేను అస్సలు భరించలేను. నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. హలో హలో షిట్, మనుషులు ఎందుకింత రాక్షసంగా ఉంటారు? పవిత్రమైన ఆడవాళ్ల మీద నిందలు వేసి ఎందుకు పైశాచిక ఆనందం అనుభవిస్తారో? ఇలాంటి నీచుల్ని షూట్ చేసి పారేయాలి. సీత గారు, మీరా? మీరొచ్చి ఎంతసేపు అయింది? మీరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. నా మీద నింద వెయ్యొద్దు అని బ్రతిమాలుతుంటే విన్నాను. ఫోన్లో ఎవరు సార్? వదిలేండి సీత గారు, అదంతా మీకెందుకు? మీ దాకా రాకుండా నేను చూసుకుంటానండి. మీకేమీ ఇబ్బంది కలగకుండా నేను అడ్డుపడతాను. మీరేంటి ఇలా వచ్చారు? నాతో ఏదైనా పనా? ఇదే పని. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారే అదే పని. మీతో ఫోన్లో మాట్లాడింది ఆకాశరామన్నేనా? అవును సీత గారు. మీకెలా తెలుసు? మీకు కూడా ఫోన్ చేశాడు వాడు? మా ఇంటికి మనిద్దరి ఫోటోలు పంపించాడు. మీకు కూడా ఫోన్ చేశాడా? ఆ ఫోటోలు చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా గొడవ చేశారా? మిమ్మల్ని అపార్థం చేసుకోవడం గానీ ఏమైనా జరిగిందా? జరగదు. అది ఎప్పటికీ జరగదు. అందరూ నన్ను అర్థం చేసుకునే నా వాళ్లే కాబట్టి నాకు నేనుగా చెయ్యని తప్పుకి భయపడను కూడా. ఏంటి సార్ ఇదంతా? అసలు ఆ ఫోటోలేంటి? ఎవరో తెలియదు సీత గారు. మీరు ఆ రోజు మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవడో రాస్కెల్ కావాలనే మరిద్దరు ఫోటోలు తీసి మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు. ఎవరు థర్డ్ పర్సన్ ఉన్నాడో అన్నది సెకండరీ. బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని కొద్దిసేపు లాక్ చేసి పక్కన పెట్టండి. మర్యాద రామన్నలా బెదిరిస్తున్న విషయాన్ని మర్యాదగా ఎలా తర్వాత వార్నింగ్ ఇవ్వాలో ఆలోచించండి. మీరే కాదు, వాడి సంగతి నేను కూడా చూస్తాను. దానికన్నా ముందు మీరు నాకు ఒక విషయాన్ని తేల్చండి. ఏంటి సీత గారు అది? నేను స్పృహలో లేనప్పుడు బెడ్ మీద మీరు నాకు అంత క్లోజ్గా ఎందుకున్నారు? చొరవ తీసుకొని నా మీద ఎందుకు చేతులు వేశారు? అమ్మవారి భక్తుణ్ణని, ఆడవాళ్ళని గౌరవించడం మీ ధర్మమని నిత్యం చెప్పుకునే మీరు నా పట్ల ఎందుకంత అగౌరవంగా ప్రవర్తించారు? అవ్వా, మీరు 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 నన్ను అనుమానిస్తున్నారు సీత గారు. నేను ఆడవాళ్ళని ఎంతగా గౌరవిస్తానో మీకు తెలీదా? మీరు జాబ్లో జాయిన్ అయ్యాక నాతో కలిసి వర్క్ చేస్తుంటే నా వ్యక్తిత్వం ఏంటో కూడా మీకు అర్థం కాలేదా? నేను మీ పట్ల అంత సభ్యంగా ప్రవర్తించానా? మరి ఆ ఫోటోలేంటి అబద్ధమా? చచ్చా, ఆ ఫోటోలు అబద్ధం అని చెప్పట్లేదు. ఆ ఫోటోల్లో మీతో ఎందుకంత క్లోజ్గా ఉండాల్సి వచ్చిందో మీకు వివరించే అవకాశం ఇమ్మని అంటున్నాను. చెప్పండి. నేను మెట్ల మీద నుంచి పడిపోయాక స్పృహలోకి వచ్చి చూస్తే కిచెన్లో మీరు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. పిలిచాను, పలకలేదు. అక్కడున్న గరిటెతో లేపే ప్రయత్నం కూడా చేశాను. మీరు లేవలేదు. ఏం చెయ్యాలో తెలియనే లేదు. మిమ్మల్ని అలాగే వదిలేయలేక, ఈ చేతులతో ముట్టుకుని తప్పు చెయ్యలేక నాలో నేను నల్లికిపోయాను. తప్పక అమ్మవారిని నన్ను క్షమించమని దండం పెట్టుకొని మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాను. సరిగ్గా అప్పుడే ఆ విధవ మన ఫోటోలు తీసి మన మధ్య ఏదో సంబంధం ఉందని క్రియేట్ చేసి
న్యూసెన్స్ చేయాలని చూస్తున్నాడు. నేను నిత్యం పూజించే అమ్మవారి మీద, చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మన ఆఫీస్ స్టాఫ్ ముందర మీ చెప్పుతో నన్ను కొట్టండి, లేదంటే మీరు కోరుకున్న శిక్ష వేయండి. సరే సార్, నిజమేంటో ఆ ఆకాశ రామన్న ఎవరో పోలీసులే తెలుస్తారు. పదండి, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మంచి ఆలోచన సీత గారు, పదండి. సీత గారు 1 మినిట్. ఏంటి సార్? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకు ప్రాబ్లం అవుతుంది సార్? పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ ఆకాశ రామన్న ఎవరో, ఎందుకు ఫోటోలు తీశాడో, వాడి వెనక ఎవరెవరున్నారో వాడి మక్కెలు విరక్కొట్టి నిజం తెలుసుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా జరిగేలోపు జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోతుంది. అంటే మీ భర్తకి మీ మీద పూర్తిగా నమ్మకం ఉండొచ్చు, మీ మరుదులు మిమ్మల్ని నమ్మొచ్చు, కానీ మీ ఇంట్లో కొంతమంది నమ్మరు. ఈలోగా ఫోటోలు పేపర్లలో, న్యూస్ ఛానల్స్లో వచ్చి పవిత్రమైన మన బంధానికి అక్రమ సంబంధం అంటగట్టి ప్రపంచమంతా కూడే కూసేలా మనల్ని మానసికంగా వేధిస్తారు. ప్లీజ్ సీత గారు, విషయం అంత దూరం తీసుకెళ్ళాం ఎందుకు చెప్పండి. అవసరమైతే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఈ విషయం నాకు వదిలేయండి. వాడంతూ నేను చూసి ప్రాబ్లం క్లియర్ చేస్తాను కదా. అంతదాకా ఓపిక పట్టండి. అమ్మో, సీతతో అంత ఈజీ కాదు. స్టేషన్కి వెళ్ళి ఉంటే దీని వెనక ఉన్నది నేనే అని తెలిసేది. పోలీసులు వాళ్ళ స్టైల్లో నన్ను ఇంట్రాగేట్ చేసేవాళ్ళు. సీత నా పీక మీద కాలేసి తొక్కేది. సీతని హ్యాండిల్ చేయాలంటే ఇలా కాదు, వేరే దారి ఆలోచించాలి. రాజశేఖర్, థింక్ స్మార్ట్. సరస్వతి, ఏం చేస్తున్నావు? కడుపుతో ఉన్న ఆడపిల్ల ఏం చేస్తుంది శ్రవణ్? లోపలున్న బిడ్డతో ఊసులు చెప్పుకుంటుంది, చేత్తో కడుపుని తడుముకుంటూ మురిసిపోతుంది. ఆడదానికి ఇది చాలా గొప్ప అనుభూతి కదా. అనుభూతి మాత్రమే కాదు శ్రవణ్, దేవుడిచ్చిన వరం కూడా. ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేదాకా ప్రతి క్షణం ఒక తీయని జ్ఞాపకం. అవును సరస్వతి, నిజమే. అవును శ్రవణ్, కడుపుతో ఉన్న ఆడపిల్లకి సీమంతం ఎన్నో నెలలో చేస్తారు? సీమంతం అంటే 5వ నెలలో చేస్తారు. కొన్ని సార్లు 5వ నెల. 5వ నెల అంటే నాకింకో 4 రోజుల్లో వచ్చేస్తుంది. శ్రవణ్, నాకు కూడా 5వ నెలలో సీమంతం చేసుకోవాలనుంది. మా ఫ్రెండ్స్ కి వేరే వాళ్ళకి సీమంతం చేస్తుంటే నేను చూశాను. నేను కూడా అలాగే కూర్చుని గాజులు తొడిగించుకుంటూ పసుపు కుంకుమ పెట్టించుకుని ఒడి నింపించుకుని ముచ్చట తీర్చుకోవాలనుంది శ్రవణ్. పెద్దవాళ్ళు నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డని ఆశీర్వదిస్తుంటే నాకు ముచ్చట పడాలనుంది. నాకు కూడా 5వ నెల రాగానే సీమంతం చేయించు శ్రవణ్, ప్లీజ్ శ్రవణ్. సీమంతం చేసుకోవడానికి
ఇంకా టైం ఉంది కదా సరస్వతి, ఇప్పటి నుంచే ఎందుకు డిస్కషన్? ఇంకా టైం ఏంటి శ్రవణ్? 4 రోజుల్లో 5 నెలలు వచ్చేస్తుందని చెప్తుంటే ఇప్పటి నుంచి మనం అనుకుంటేనే కదా 5 నెలలు పూర్తయ్యేలాగా సీమంతం చేసుకోగలం. అసలు ఏంటి శ్రవణ్ నీ ప్రాబ్లం? ఈ మధ్యన అసలు సరిగా ఉండడమే లేదు. ఎందుకు అంటే సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. ట్రావెల్ సరిగ్గా నడుస్తుందో లేదో, దాని మీద అసలు సంపాదన ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు.